ఏమర్థమవుతుంది మనకు? రహీం గారు, మీకు అట్లాగే లెఫ్టినెంట్ జనరల్ కె రామచంద్రరావు గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే వారు ఉన్నారు కనుక, వారిలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు కనుక మనం గుడ్డెల మీద చేసుకొని వాళ్ళ డిస్కషన్ లో కూర్చున్నామంటే దాన్ని వాటి రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామంటే మనం ఎంత నిమ్మళంగా ఉన్నాం, గుడ్డెల మీద చేసుకో ఎట్లా ఉన్నాం అనే దానికి వారి నిదర్శనం అనుకో. రావు గారిని ముందుగా వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. ఎందుకంటే వారి జీవితాంతం అందులో పనిచేశారు కనుక. నాకంటే నేను కేవలం రాజకీయ సామాజిక విశ్లేషణ చేయగలుగుతాను, కానీ వారి యుద్ధం గురించి అద్భుతమైన విశ్లేషణ చేయగలుగుతాను. ఇక నన్ను అడిగారు కనుక నా అంశాన్ని మాట్లాడితే, ఒకటి, యుద్ధం మొదలు పెట్టడం చేతిలో ఎవరి చేతిలో ఉంటుంది, కానీ ముగించడం వారి చేతిలో ఉండదు స్పష్టంగా. అదే మనకు ఖమైనీ చనిపోకముందు ఏమన్నాడు, యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామన్నారు. ఏమైంది? ఆయన జీవితం ముగింపుకి వచ్చింది. చూసినాం. రెండోది ఏమైందంటే, ఖమైనీ చనిపోగానే మళ్ళీ మాట మార్చి ఆ మిగతా ఏదైతే నాయకత్వం ఏమన్నదంటే, యుద్ధం మీరు మొదలు పెట్టారు, మీరే ముగించండి. రెండో మాట చూడండి. అంటే ముస్తఫా ఖమైనీ రాకముందు ఇరాన్ మాట. మూడోది ఏమైంది, ఇప్పుడు ఇరాన్ మూడో మాట మాట్లాడుతుంది, యుద్ధం మీరే ముందు పెట్టారు, మీరే ముగించండి అనకుండా మేము ముగిస్తా ఉంటుంది. మళ్ళీ ఖమైనీ బతుకున్నప్పుడు ఏ మాట మాట్లాడారు, ఇప్పుడు ముస్తఫా ఖమైనీ వచ్చిన తర్వాత అదే మాట మాట్లాడుతుంది. చూస్తున్నాం. యుద్ధంలో యుద్ధ నీతి అంటూ ఉండదు. యుద్ధంలో మాటలు మారడం ఉంటుంది, అసత్యాలు, యుద్ధ సత్యాలు, రకరకాల ప్రయోగం అవుతుంటాయి. ఇవాటి సరిగ్గా 13 రోజు యుద్ధంలో వచ్చారు మొదలుపెట్టి. 25 ఫిబ్రవరి చేసుకున్నాం, 12, 13 రోజులు. గతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు జూన్ 2025లో మొదలై ఏది 13 జూన్ నాడు మొదలైంది, 24 జూన్, సరిగ్గా 12 రోజులు ముగిసిపోయింది. అంతకంటే ఒక రోజు దాటింది మనకి. నాకైతే మరి మన జనరల్ గారు చెప్పాలి, రామచంద్రరావు గారు, కానీ నాకైతే ఇప్పుడంతా యుద్ధం అవుతాం అనుకుంటలేను. కానీ ప్రయత్నాలు మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఎందుకంటే యుద్ధం వల్ల నష్టం అనేది ప్రపంచానికి అంతా తెలిసింది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు. మొదటి 2వ రోజు ఇప్పుడు నేను ఇరాన్ గురించి చెప్పాను కదా, అట్లనే ఎవరైతే ఇప్పుడు ఈ అమెరికా కూడా 3 సార్లు మాట మార్చింది. అమెరికా ఏమన్నది, ఇప్పటికే ఓడి వెళ్ళిపోయింది, రైలు వెళ్ళిపోయింది, మీరు రాజీకి రావాల్సిన టైంలో రాలేదు మీరు కనుక సమస్యలో యుద్ధం కొనసాగుతుందని నాకు ట్రంప్ ప్రకటించారు మొదట్లో. తర్వాత ఏమన్నారు, యుద్ధం మేమే మొదలు పెట్టాం, మేమే అంతం చేస్తాం, మేము సర్వనాశనం చూస్తా అన్నారు. ఇప్పుడు మరింత తీవ్రంగా మాట్లాడుతున్నాయి. రెండో సైడ్ కూడా అపరిచితుడిలాగా మన ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఇటు పక్కన అబ్బాబాబు యుద్ధం ఆపండి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ బతికిలాడారు. చూసింది. దానికి ప్రధాన కారణం ఇంటా బయట ట్రంప్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటేమో కాంగ్రెస్, అమెరికన్ కాంగ్రెస్ కొంత మొదట్లో మద్దతు ఇచ్చింది ట్రంప్ కి, కానీ ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ లో చాలా విభేదాలు వస్తుంది. అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళే యుద్ధం కొనసాగిస్తే నష్టపోతామంటున్నారు. రెండోది ఏమంటారంటే, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులన్నీ అయిపోతున్నాయి మెల్లమెల్లగా, ఇంకొక 4 రోజులకు 3 రోజులకు వస్తాయి అంటున్నారు. అప్పుడు చాలా సంక్షోభం వస్తుంది. ఒక రకంగా ఆ మధ్యన 53 రోజుల సంక్షోభం, చాలా తర్వాత ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మీరు బిల్లులు ఆపితే ఏమైంది చూసింది కదా మనకు. ఫస్ట్ టైం 40 రోజులు దాటి ఆగింది అప్పుడే మొన్నటిది. అప్పుడు ఎట్లా కష్టపడ్డారు, ఇప్పుడు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోవడం వల్ల కూడా కొంత ఒత్తిడి గురవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ కొంచెం బోలాబాలం. ఆయన ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు కావచ్చు, కానీ మాట్లాడిన దానికి కట్టుబడి ఉండకపోయినా సరే చెప్పేస్తాడు. మిగతా డిప్లొమసీగా ఉండదు. అందుకని అంటున్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండేవాడు నల్లికుట్లోడు అంటారు తెలంగాణలో. నల్లికుట్లతో కష్టం, మాట్లాడేవాడితో ఏం కాదు, ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. కానీ జో బైడెన్ కంటే ట్రంప్ నయమే అంటున్నారు. జో బైడెన్ కూడా చాలా నష్టం చేసిన వాళ్ళు. అంతకుముందు అధ్యక్షులు కూడా అమెరికన్ ఫస్ట్ అని ఎవరు అనలేదు, అందరూ అన్నారు. కానీ వాళ్ళేమో డిప్లొమసీ మెయింటైన్ చేస్తారు, ఈయన డిప్లొమసీ లేదు, డైరెక్ట్ చెప్పేస్తారు. కనుక ఆయనకు కొంచెం నా ఉద్దేశం ఏంటంటే ఇంటా బయట ఎదుర్కొనే క్రమంలో ఇజ్రాయెల్ని ఎట్లా ఆపాలి అనే సమస్య వచ్చినట్టుంది ట్రంప్కి. అయితే నా అనుభవం ఏంటంటే, ఇజ్రాయెల్ని ఆపలేకపోతున్నాడు ఇరాన్ మీద. అంటే వాళ్ళిద్దరు కూడా పాము ముంగిస లేకపోతే పిల్లి ఎలక లాంటి శత్రుత్వం. అది వాళ్ళ ఆగేది కాదు, దాగేది కాదు. అమెరికా ప్రయోజనం కేవలం గల్ఫ్ దేశాల మీద, చమురు మీద ఆధిపత్యం సాధించడం, డాలరు పెత్తానని పోకుండా ఉండడం, అంతవరకే వాళ్ళ ప్రయోజనం. కానీ ఇజ్రాయెల్కు ఇరాన్కు ఉన్న శత్రుత్వం ఇవాడిది కాదు కదా. దాన్ని ఎట్లా పరిహరిస్తారనేది ఒక పెద్ద సమస్య. రెండోది ఏంటంటే, చైనా రష్యా ఎప్పుడు డైరెక్ట్ కల్పించుకో, ఇద్దరు కూడా ఇరాన్ మద్దతు ఇస్తూనే కొంత వెసులుబాటు తీసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. అంటే అందరం ప్రపంచం అంతా నష్టపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో రహీం గారు మీకు తెలియదు కాదు, ఏమంటారంటే అంతా ఎక్కడ ఏది విపత్తు వచ్చినా మన మీద పడే అవకాశం ఉంటుంది. ఇది మీరు రెండో ప్రశ్న అడిగారు, మన మీద ఎందుకు పడుతుందని. దుబాయ్ లో ఒక ధనవంతుడు ఓ ప్రశ్న అడిగాను, మేము ఏం పాపం చేసినాం కనుక మా మీద ఎందుకు పడుతున్నారు, ఇది ఎందుకు వచ్చింది అని అమాయకంగా. చాలా పెద్ద ధనవంతుడు ఆయన.
నేను చిన్న కథ చెప్పాను. మా దగ్గర సాగర్ అని ఒక ఆయన హైదరాబాద్ లో ఒక చిట్ ఫండ్ నడుపుకునేవారు 40 ఏళ్ల క్రితం అనుకుంటాం. అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కర్ఫ్యూ రాలే అప్పటికి. రామ్మోహన్ రావు నువ్వు చాలా తిరుగుతుంటావు కదా, ఈ ఉపన్యాసాలు చేస్తుంటావు కదా, ఎందుకు పోతావు, నీకు ఏం పని, మనం మంచిగా మన చల్లగల్ల కూడా మనం కూర్చోవచ్చు కదంటే, సమాజంలో అశాంతి ఉన్నప్పుడు మనం కూడా బలవుతాము, సమాజంలో అశాంతి ఉండొద్దు, ప్రపంచం అంతే సమాజం అంతే అంటే వానికి అర్థం కాదు. హైదరాబాద్ లో పెద్ద కర్ఫ్యూ వచ్చింది, ఒక 15 రోజులు 20 రోజులు చంపుకున్నారు, చచ్చారు, కడుపులో బిడ్డ నరికేసారు చూసినా. అప్పుడు ఆయన చిట్ మొత్తం బంద్ అయిపోయింది. అది తేరుకోవడానికి 1 year పట్టింది. ఆయన మంచి రిపీటెడ్ చిట్ ఫండ్. అప్పుడు అర్థమైంది ఆ సాగర్ అనే అబ్బాయికి ఏమనంటే, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పింది కరెక్ట్, సమాజం చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటాం, సమాజంలో చిన్న అశాంతి ఉన్నా నేను ఇంత బాధపడి ఇంత నష్టపోయిందే అని అంటారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఒక చిట్ ఫండ్ కంపెనీ మీద హైదరాబాద్ లో చిన్న మతకాలు చూపెట్టినట్టు ప్రపంచమంతా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అమాయకంగా ప్రశ్నించిన ఆయన కూడా నాకు ఇదే సమాధానం చెప్తున్నారు. దుబాయ్ ఏంటంటే, మీ ప్రభుత్వం దుబాయ్ ప్రభుత్వం అమెరికా సైనిక స్థావరాలు పెట్టుకుంది కనుక మీరు కూడా అనుభవించాలి, చేసుకున్నట్ట కదా. అమెరికా స్థావరాలను అనుమతించడం మీ ప్రభుత్వం తప్పైతే మీరు అందులో భాగస్వామ్యంగా ఉండి ఆ దేశంలో పౌరులుగా ఉన్న వాళ్ళు మీరు నష్టపోతారు. సరిగ్గా అదే నీతి మనకు కూడా వర్తిస్తుంది. ఇవాళ మనం మంచో చెడ్డో ప్రశ్నిస్తున్నామా లేదా తర్వాత సంగతి చూసుకుంటే, మన దేశంలో మొత్తం సంక్షోభానికి కూడా ఆ యుద్ధం కారణమైంది కదా. 3 రకాల సంక్షోభాలు వచ్చాయి. ఒకటేమో మనకు వ్యవసాయ ఉత్పత్తుల ధర పక్కన పడిపోయి, అరటిపళ్ళు కానీ లేకపోతే కోడిగుడ్లు కానీ, కోడిగుడ్లు చికెన్ కొంతవరకు మన ఎండాకాలంలో తగ్గుతుంది, ఎందుకంటే ఎండ వేడి కనుక కొంచెం తినడం తక్కువ అవుతుంది, ఆహారం వినియోగం తక్కువ అవుతుంది కనుక. కానీ మిగతా అవి అరటిపళ్ళు ఏం చేసినాయి పాపం, అక్కడ రొయ్యలు ఏం చేసినాయి పాపం. అంటే ఇవన్నీ ఏమైతే అంటే ఇవన్నీ రంగాల మీద ఉల్లిపాయల మీద కూడా పడ్డది ప్రభావం ఉంటున్నాను. దాంతో పాటు మీరున్న గ్యాస్ సంక్షోభం చాలా పెద్దది. ఇప్పటికీ కొంత అపోహలు సృష్టిస్తున్నారు, కానీ నాకు తెలిసి మరి రంజాన్ గారు చెప్పాలి, మనకు ఇవైతే నిల్వలు అంటే మనకు చమురు నిల్వలు 90 రోజులు బఫర్ స్టాక్స్ పెట్టుకుంటాం. నేను ఆహారం వ్యవసాయ సంఘానికి అధ్యక్షుడిగా నాకు ఆహార నిల్వ గురించి నాకు తెలుసు, కానీ ఇది కొంచెం చెప్పాలి. ఎందుకంటే ఆహార నిల్వలు అయితే 2 సంవత్సరాలు అస్సలు పంటలు పండకపోయినా మనం సరిపోయేంత బఫర్ స్టాక్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే కల్లా 90 రోజులే పరిమితమైన 90 రోజులు 13 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఇంకా 60 రోజులు 70 రోజులు 54 రకరకాల వదంతులు వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ విషయంలో పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టి అన్ని దేశాలు అదలాకుదల అవుతుంటే మనం గెలిచి గెలుస్తున్నాం. ఇప్పటికి కూడా 60 రోజుల స్టాక్స్ మనకు పనికి వస్తున్నాయి, 90 నుంచి 60 రోజుల స్టాక్స్. ఇవి చూసుకుంటే రెండోది ఏంటంటే, గ్యాస్ మాత్రం ఎందుకో ముద్దు జాగ్రత్త చర్యలు తీసుకోపోయినాం అనుకుంటుంది. నాకైతే ఇవాళ నేను దాదాపుగా ఒక 20-30 మంది డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడాను. నేను గ్యాస్ డీలర్ వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ ధరను ఏం చేస్తారంటున్నారు, కానీ అమ్మడం మాత్రం ఇవాళ 965 రూపాయలు 1000 రూపాయలు చేరుకునే గ్యాస్ 1500 రూపాయలకు డొమెస్టిక్ అమ్మేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్యానిక్ అంటారు, మనం ప్యానిక్ అవుతాం. ప్రజలు ఎట్లుందంటే, ₹1 రేటు పెరుగుతుంది అర్ధరాత్రి అంటే మనం అందరం పెట్రోల్ బంక్ క్యూ కడతాం, ఆ పోవడానికి రావడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఆ ప్యానిక్ అవుతాం మనుషులు, అది ఉంటుంటది. అంటే పశువులకి ఏమో ఉంటే అంటే పశువు తినుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి దాచుకునే ఉండదు. మనుషులకు ఉంటే దాని అంట వెనక ఉండాలనుకుంటారు. ఒక సిలిండర్ ఉంది, ఇంకో 2 రోజులు బాగుంటుంది అనిపిస్తుంది. ఇది వరకు దీని వల్ల గ్యాస్ సంక్షోభం వచ్చింది అనుకుంటున్నాను నేను. కాబట్టి కమర్షియల్ది మాత్రం సంక్షోభం ఉంది. దానిలో ఇప్పటికి కూడా కమర్షియల్ 115 రూపాయలు పెంచారు, ఇది 60 రూపాయలు పెంచారు. ఆఖరికి నేను ఒక మాట చెప్పిస్తారు, ఏమంటున్నానంటే మనిషికి ఈ ఆరాటం ఎట్లుంటదంటే, సంక్షోభం వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే తెచ్చుకుందాం ఉంటుంది. దాని వల్ల కూడా కొంత జరిగింది, కొంత వాస్తవం కూడా లేదట్లేదు. దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నది. ఇప్పటికీ హర్మోజ్ జలసంధి నుంచి ఒక 2 ఓడలు అయితే మనకు ముంబై కోటి గుజరాత్ తీరం చేరినాయి అంటున్నారు. వాటి వల్ల కొంత సంక్షోభం పరిష్కారం అవుతుండొచ్చు. కానీ మనం ఇందులో ఈ సంక్షోభంలో కూడా బంగ్లాదేశ్ లాంటి దానికి అస్సాం నుంచి పైప్ లైన్ ద్వారా మరి కొంత గ్యాస్ ను సప్లై చూసాం. అంటే సంక్షోభంలో కూడా మన పక్క దేశాన్ని ఆదుకునే మనస్తత్వం మనది. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకునే దేశం కనుక స్పష్టంగా ఈ విధానం ఇట్లా కొనసాగితే మంచిదే. కొంత మనకు ఇతర రష్యా, ఇతర వెనుజులా, ఇతర అమెరికా నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది కనుక హర్మోజ్ జలసంధి ఆగిపోవడం వల్ల ఒక ఈ గ్యాప్ వచ్చింది. కానీ మనమైతే ఇంకో 10 రోజుల్లో మనకు సెల్ఫ్ సస్టైన్ అవుతామని అనుకుంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మన ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. రావు గారు, యాక్చువల్గా ఇప్పుడు